ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుండమ్మా, అదిగోండి గురువుగారు వచ్చారు. రండి గురువుగారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి రండి. గురువుగారు, ఈ అమ్మాయి నా కూతురు పల్లవి. ఈ అబ్బాయితోనే మా అమ్మాయి పెళ్ళి. చెప్పాను కదండి నా భయం ఏంటో. సరేనమ్మా, వారి జాతకాలు ఇలా ఇవ్వండి బాబు. ఏంటి ఇంతలా షాక్ అవుతున్నాడు? మన అదృష్టం కలిసి వస్తుందా ఏంటి? ఏమైంది గురుగారు? మా మనవడి జాతకం చూడగానే అలా అయిపోయారు? ఏమీ లేదమ్మా, ఒక్క నిమిషం. ఏంటి గురుగారు అంతలా ఆలోచిస్తున్నారంటే జాతకాల్లో ఏమైనా దోషాలున్నాయా? మేమిద్దరం పెళ్లి చేసుకోకూడదా? చేసుకుంటే ఎవరికైనా ప్రాణహాని ఉంటుందా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు, మేం పెళ్లిని ఆపేసుకుంటాం. ఎందుకంటే మా జీవితాల కంటే పెళ్ళి ఎక్కువ కాదు కదా. ఏం మమ్మీ, ఏమంటావు నాన్న? నువ్వుండ్రా, ఆయన చెప్పకుండా అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. గురువుగారు, ఏ ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేయండి. ఏమీ ఆలోచించనక్కర్లేదు. మీరు భయపడినంతగా వీళ్ల జాతకాల్లో దోషాలేమీ లేవమ్మా. కానీ గురుగారు, పెళ్లి పనులు అనుకున్న దగ్గర నుంచి ఏవో అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మా గుండమ్మ భయపడుతుంది. మరి అవెందుకు జరుగుతున్నట్టు? మనిషి మనసులో భయం అనేది ఉంటే అదే అన్నిటికంటే పెద్ద గండం. ఆ భయం వల్లే ప్రతిదీ అరిష్టంలాగా గండంలాగా కనిపిస్తోంది.